యాజ్ అ కొరియోగ్రాఫర్ అండి, ఎంత మనం అప్పటి సినిమాలను కూడా అప్రిషియేట్ చేసినా యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను అడుగుతున్నా, ఇది నేనైతే ఇలా కూడా స్టెప్ రీక్రియేట్ చేసేవాడిని ఒకప్పటి సాంగ్స్లో, మీరు రీక్రియేట్ చేయాలి బాస్కి అని వస్తే కనుక ఏది రీక్రియేట్ చేస్తారు? నిజంగా అప్పట్లో పాటలు అంటే కనుక సూపర్ పాటలు ఉన్నాయి, అవి రీక్రియేట్ చేస్తే గ్యాంగ్ లీడర్ ఒకటి, నెక్స్ట్ స్టార్ స్టార్ మెగా స్టార్ అదొకటి, నెక్స్ట్ 16 ఏళ్ల వయస్సు. నిజంగా అబ్బా నాకు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాటలు నేను ఇప్పుడు చేస్తూ ఉంటాను, నేను నా రీల్స్లో ఆ పాటలు చేసినప్పుడు విని నేను అప్పుడప్పుడు ఆయన రెఫరెన్స్ చూస్తా, అసలు ఎలా చేశారు ఇది కంపోజింగ్, అప్పుడు తెలియదు కదా, చిన్నోడిని నేను అప్పుడు. అది చూస్తే ఆయన చేసిన ఒక మూమెంట్ ఉంటుందండి, కింద కూర్చుని ఎలా చేశారు అప్పట్లో, అంత డేర్గా, రియలీ గ్రేట్. అది అంత ఈజీ కాదు, నేను చేస్తున్న నాకే మోకాలు నొప్పి వచ్చింది, బట్ అంత ఈజీగా చేసేసారు ఆయన. సో అలాంటి సాంగ్స్ కనుక ఇప్పుడు చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుందండి నిజంగా. సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలిసినంత వరకు మెగాస్టార్ గారు చిన్నప్పటి నుంచి ట్రైన్డ్ డాన్సర్ ఏం కాదు కదా, ట్రైన్డ్ డాన్సర్ ఏం కాదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకంటే ఒక స్టైల్, ఒక ఈజ్, లుక్స్ పరంగా, డాన్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా, ఫైట్స్ కూడా అన్ని అలా క్రియేట్ చేసుకున్నారు. అలా బాండ్ టాలెంట్ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ దెన్ ఇలా కష్టపడి ఇంకా మెస్మరైజింగ్ స్టైల్ క్రియేట్ చేసేవాళ్ళు. సో వండర్ఫుల్ సార్. మీరేమంటారు యాజ్ అ డాన్సర్కి బాండ్ టాలెంట్తో పాటు కష్టపడే తత్వం, హార్డ్ వర్క్, ఈజ్ని డెవలప్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చండి, 100% చేయొచ్చు. బట్ ఏంటంటే నేను మీరు చెప్పిన దాంట్లో నాకు చిరంజీవి గారి ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే వాయిస్ ప్రాక్టీస్ చేసేవారంట ఆయన. వాయిస్ కూడా బేస్ రావడానికి పర్ఫెక్ట్గా వాయిస్ కూడా ప్రాక్టీస్ చేసేవారు డైలాగ్ డెలివరీ కోసం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే చిరంజీవి గారు గ్రేస్, మీరు ఈజ్ అన్నారు చూడండి, ఎంత కష్టమైన స్టెప్ అయినా కూడా అలా చేసేస్తారు. సో మనకు అది చిన్నగా, నేను ఇందాక అది చెప్పా, కింద కూర్చొని చేసే స్టెప్ చాలా ఈజీగా అనిపించింది, బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ నాకు నీస్ పెయిన్ వచ్చింది చేసేటప్పుడు, బట్ అది ఎఫర్ట్లెస్గా చేశారు ఆయన. సో దట్ ఈస్ వాట్ ఆ స్పార్క్ ఆయన చేసేటప్పుడు, ఆ గ్రేస్ చేసేటప్పుడు సింపుల్గా అలా అంటే చాలు. చిరంజీవి గారు ఆ లుక్, ఆ ఐస్ కానీ, సో ఈజ్ 100% ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అదే నాకు ఇప్పటికీ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, లైక్ బాస్ హ్యాస్ అ వెరీ 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 గుడ్ స్టైల్. ఆ 90s టైంలో ఏదైతే ఆ స్టైల్ ఉందో, ఒక్కసారి అది మళ్ళీ రిపీట్ చేస్తే మొత్తం అందరూ అలా మేము కూడా కాసేపు కామ్గా వినేలాగా మాకు అదృష్టాన్ని ప్రసాదించండి బాస్ గారి వాయిస్. హాయ్ సందీప్ అండ్ జ్యోతి, చాలా సంతోషం మీ థ్యాంకింగ్ మెసేజ్ నాకు అందింది. సో నైస్ ఆఫ్ యూ. ముఖ్యంగా అమ్మగారు కూడా మీరు వేయించారు. అమ్మన్న మాటలు, అమ్మ దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్. అమ్మగారికి కూడా నమస్కారం చెప్పండి. అండ్ బై ద వే, మీరు అప్పుడప్పుడు చేస్తున్న డ్యాన్స్ బిట్స్ నా దృష్టికి వస్తుంటాయి. కపుల్ ఆర్ లవ్లీ డాన్సర్స్, చాలా బాగా చేస్తారు. అండ్ మీ గ్రేస్ అది చాలా నన్ను బాగా ఆకట్టుకుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. భవిష్యత్తులో మంచి కోరియోగ్రాఫర్స్గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ సార్. అసలు ఆయన వాయిస్లో మా మమ్మీకి కూడా నేను టైంలో వ్యాక్సిన్ వేయించా, కోవిడ్ వ్యాక్సిన్. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి తీసుకెళ్ళి వ్యాక్సిన్ కూడా వేయించాను. సో అది కూడా మెన్షన్ చేశారు చూసారు ఆయన, ఎంత డౌన్ టు ఎర్త్ అండి. మమ్మీ గురించి, అమ్మ గురించి మాట్లాడి అసలు నో వర్డ్స్ అబౌట్ హిమ్ అండి. వండర్ఫుల్ సార్. అసలు ఇట్ వాజ్ అ ప్లెజర్, అంతే అంతే ప్లెజర్. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం కూడా నేను ప్లెజర్గానే ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్.